హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 19వ అధ్యాయం. మునుల యొక్క వాగ్వాదం గురించి ఈ వీడియో. గృధుద మహర్షి జహ్నుమునితో ఇలా చెబుతూ ఉంటారు. ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యం కలదు. అచట బహువిధములైన లతావృక్ష గుల్మము ఎన్ని ఉన్నాయో, అచట ఉత్తమమైన తపోధనులు ఎందరో ఉన్నారు. అక్కడ నివసిస్తుంటారు. తమకు నచ్చిన తపాన్ని యాగమును చేసుకుంటూ ఉంటారు. జ్ఞానం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. అలానే సర్వోత్తములైన వారిలో పరస్పరం నేనెక్కువ అంటే నేనెక్కువ అనే వివాదం కలుగుతూ ఉంటుంది. భృగు మహర్షి, నేను తపోనిష్ఠులను, యోగీశ్వరుణ్ణి, నన్ను మించిన వారెవరున్నారు అని అంటాడు. గౌతముడు, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పం పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడని పలుకుతూ ఉండేవాడు. లోమసనుడు అనే ముని నాకు సమానుడే లేడు అని చెప్పేవాడు. నేను మునులకు గురువుని అని ప్రకటిస్తుండేవాడు. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేద శాస్త్రాలన్నీ కూడా నాకు బాగా తెలుసు, కావున నేనే ఉత్తముడను అని అనుకునేవాడు. మాండవ్యుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలం చేస్తాను, నిత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడు ఇంకెవరుంటారు అని గర్జిస్తూ ఉండేవాడు. సంతనుడు అనే ముని, నేను యోగాభ్యాసం చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించినవాడు ఎవడు, అసలు లేనే లేడు అని పలికెను. పాలస్త్యుడును అనే ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చినవాడను, పెద్దలు కూడా నన్నే గౌరవిస్తారు, కావున నేనే అధికుణ్ణు అని చెప్పి అనేవారు. అలానే సౌనకుడు అనే ముని, ఆత్మనేతలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరూ లేరు అని అనేవారు. అలా మునులందరూ కూడా తమ గొప్పతనాన్ని బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకుంటూ ఉండేవారు. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాడి జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టేస్తూ ఉండేవారు. ఒకరికొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుతూ కోలాహలం పెంచిరి. ఇలా వారు పరస్పరం వివాదపడుతూ ఉండంగా కలహప్రియుడు అనే నారదుడు వచ్చాను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరుస్తూ వైకుంఠానికి చేరి శ్రీహరికి ఈ విషయాన్ని చెప్పెను. ఇక మునులు జ్ఞానులైన ఆ మాయకు లోబడి కలహించుకొనుతూ ఉంటారు. వీరి వివాదం ఉపాయంచే ఉపశమింపబడి చేయవలెను అని శ్రీహరి నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుతున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉంటారు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నిమార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుణ్ణి కూడా పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదం జరుగును. నారద, నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. ఇక మార్కండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుతున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును కూడా వారందరినీ కుశల ప్రశ్నలతో వారిని శాంతపరుస్తూ ఉన్నాడు. ఇట్లు కొంతకాలం గడిచెను. ఇలా కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వస్తారు. మార్కండేయ మహర్షి వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి ఆద్యపాద్యములచే పూజిస్తారు. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకుంటారు. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇలా అంటారు. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు, సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోకమును నీ తలపై చల్లుకుంటున్నావేమిటి అని. వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలుకుతారు. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇలా అంటారు. భగవద్గా వలాలమలారా, ఒక్కొక్క దినము గడుచుచూ ఉండంగా ప్రాణులు ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోతున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంద సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనం ఏమి?
వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగము పాటించుటచే ఉపయోగం ఏమి? తపము చేత కర్మానుష్ఠానము చేత ప్రయోజనం ఏమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనం ఏమి? నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనం గడిచిపోవుతున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పదనమేమున్నది? వినాశకాలం దాపరించినప్పుడు ప్రాణిలోకం భయమునంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగం చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా, మీరు నిరంతరం విష్ణు కథా ప్రసంగమును చేయువారు, నిత్యం ఆయన్ను తలచి నమస్కరించేవారు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను విడువని బాలుడైన వాడను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానాన్ని ఇస్తాడు. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుతున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపట్టారు. వారందరూ మార్కండేయ మహర్షికి, సనకాది మునులకు పాదాభివందనాలు చేస్తారు. మేము కూడా మీ వలన విష్ణు భగవానుని యొక్క మహిమను ఎరిగే శక్తి మాకు ఇమ్మని ప్రార్థిస్తూ ఉంటారు. ఇక నారదుడు శ్రీహరి వద్దకు వెళ్ళి జరిగిన దాన్ని చెప్తారు. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రతుల జ్ఞానమును బోధించెను. అదేవిధంగా మాఘమాసాది వ్రతములు, భగవచ్చింత నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జహ్నుమునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనము జీవికి అలవాటు చేయును. అట్టి చింతనం వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోక సుఖములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. ఇక మునుల అహంకారమును మార్కండేయమును విని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చిత్తమును జ్ఞాన ఫలములని ఎరిగి ఆలోచించి భవసాగరమును దాటవలెను సుమా అని గృధ్నద మహర్షి వివరించెను. ఇదండి ఈ కథ విన్నవారికి పుణ్యలోక ప్రాప్తి, అలానే మహాపాపములన్నీ కూడా నశిస్తాయి. తెలియని వారందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.